రాజస్థాన్లోని భాంగర్ అనే చిన్న గ్రామంలో ఉన్న భాంగర్ కోట ఒక చీకటి చరిత్రను కలిగి ఉంది. ఒకప్పుడు ఆ కోటను దుష్ట మంత్రగాడు శపించాడు. ఎందుకంటే అతను ఆ రాజు చేత అన్యాయంగా నష్టపోయాడు. కాని ధైర్యవంతులైన కొంతమంది ఆవంత్యాలు హెచ్చరికలను పట్టించుకోకుండా ఆ కోటను అన్వేషించడానికి నిర్ణయించుకున్నారు. కోటలోకి ప్రవేశించిన క్షణంలోనే వారికి చల్లటి గాలి తోడుగా భయంకరమైన శబ్దాలు, ఆత్మల రూపాలు కనిపించాయి. బయటకు వెళ్లాలని అనుకున్నా దారులు మూసుకుపోయాయి. వారు చిక్కుబడిపోయారు. కోటలో ఒక పురాతన దేవాలయాన్ని వారు కనుగొన్నారు. అక్కడ వాతావరణం మరింత భయంకరంగా మారింది. అడుగుల శబ్దం, అస్పష్టమైన మాటలు వినిపించడం ప్రారంభమైంది. రియా అనే ధైర్యవంతురాలు ఒక ఆత్మను చూసింది. అది ఆ కోటలో చనిపోయిన రాజకుమార్తె ఆత్మ. రియా ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆ ఆత్మ ఆచూకీ లేకుండా అదృశ్యమైంది. ఆ తరువాత వారు దేవాలయం కింద ఒక రహస్య మార్గాన్ని కనుగొన్నారు. అక్కడ పురాతన వస్తువులు, రహస్య సంకేతాలు కనిపించాయి. కాని వారికి ఎవరినో గమనిస్తున్నట్లు అనిపించింది. ఆ మార్గంలో వారు ఒక నిధిని కనుగొన్నారు. కాని దానికి తాకగానే దుష్ట మంత్రగాడు వారి ముందుకు వచ్చాడు. అతను వారిని వెంటనే కోటను విడిచిపెట్టమని హెచ్చరించాడు. ఆవంత్యాలు కోట నుండి బయటపడడానికి ప్రయత్నించినా మంత్రగాడి ఆత్మ వారిని వెంటాడుతూ అన్ని తలుపులు మూసుకుపోయాయి. ఈ సమయంలో ఒక రహస్యమైన గొంతు వినిపించింది. అది ఆ మంత్రగాడిని అన్యాయంగా నష్టపరిచిన రాజు ఆత్మ. ఆ రాజు తన తప్పులను అంగీకరించి ఆవంత్యాలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ రాజు ఆత్మ వారిని మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్ళింది. మొదట మంత్రగాడు కోపంతో మండిపోయినా ఆ రాజు అతన్ని శాంతి చేశాడు. చివరికి మంత్రగాడు తన శాపాన్ని తొలగించాడు. ఆవంత్యాలు కోట నుండి బయటపడిన తరువాత తాము అనవసరంగా ఆ నిధిని అన్వేషించడం వల్ల కలిగిన సమస్యల గురించి ఆలోచించారు. అత్యాశ, స్వార్థం ఎప్పుడూ మంచివి కావని వారికి స్పష్టమైంది. భవిష్యత్తులో వారు అన్వేషించే ప్రదేశాల చరిత్ర, సంస్కృతిని గౌరవిస్తూ ముందుకు సాగాలని వారు నిర్ణయించుకున్నారు.